హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మీరు ఫ్రీగా ఒక మంచి ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవుదాం అనుకుంటుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేయండి. ఎందుకంటే ఇప్పుడు అవుతున్న సిరీస్ అంతా కూడా మిమ్మల్ని ఒక మంచి ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా చేస్తుంది. అండ్ కమింగ్ టు దిస్ వీడియో, ఇది ఫేజ్ 1 ఫస్ట్ వీడియో అనమాట. అండ్ దీంట్లో మనం మోస్ట్ బేసిక్ అండ్ ఫండమెంటల్ థింగ్ దట్ ఎవ్రీ వెబ్ డెవలపర్ షుడ్ నో. సో ఇప్పుడు మనం సెల్లో ఒక యూఆర్ఎల్ కొట్టి ఎంటర్ కొట్టగానే ఆ వెబ్సైట్ మన సెల్లోకి వస్తుంది. అది ఎలా వస్తుంది అండ్ ఆ యూఆర్ఎల్ కొట్టగానే ఇది బ్యాక్ ఎండ్లో ఏం చేస్తుంది అంతా కూడా నేను చాలా క్లియర్ కట్గా ఈ 12 minute వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇలాంటి వీడియోస్ మన దగ్గర నుంచి వీక్ ఒకటి వస్తుంది, ఒక ప్రాపర్ స్ట్రక్చర్లో ఉంటుంది. సో మీరు ఏమి ఇబ్బంది పడక్కర్లేదు. వీడియో టాపిక్ బై టాపిక్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వెళ్తా. కాబట్టి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోలో వాడిన ప్రెజెంటేషన్ ఇదంతా కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఛానల్ జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మనం చేసేది ఏంటి అంటే, యూజర్ ఉన్నాడు, ఓకే, ఒక ర్యాండమ్ యూజర్. సో ఈ ర్యాండమ్ యూజర్ యూట్యూబ్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఓకే, సో ఈ యూజర్ వెళ్ళి బ్రౌజర్లో youtube.com అని కొట్టాడు. బట్ ఈ బ్రౌజర్కి youtube.com అని కొట్టగానే అర్థం కాదు. ఓకే, ఎందుకంటే youtube.com అన్న పేరు డైరెక్ట్గా ఈ సర్వర్కి అటాచ్ అయ్యి ఉండదు. ఓకేనా, సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే youtube.com అని చెప్పి క్రోమ్లో ఎంటర్ కొట్టగానే అది ఫస్ట్ ఈ డిఎన్ఎస్ లుకప్ సర్వీస్ అని ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఈ డిఎన్ఎస్ లుకప్ అంటే ఏంటి, ఒక డొమైన్కి ఒక స్పెసిఫిక్ ఐపీ అడ్రస్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక లొకేషన్కి లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఉంటుంది కదా, సేమ్ అలానే మనం గుర్తుపెట్టుకోవడానికి ఈ పేరు లొకేషన్ పేరు లాగా, కానీ యాక్చువల్ వాల్యూస్ ఏంటి, ఈ ఐపీ అడ్రస్. ఒక లొకేషన్కి లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఉన్నట్టే ఒక డొమైన్కి దాని కరస్పాండింగ్ ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. ఫైన్. సో ఇప్పుడు యూజర్ youtube.com అని కొట్టగానే ఈ డిఎన్ఎస్ లుకప్ ఏం చేస్తుంది, ఈ youtube.comకి ఏం ఐపీ అడ్రస్ అయితే ఉందో ఆ ఐపీ అడ్రస్ బ్రౌజర్కి ఇస్తుంది. ఓకే, అండ్ దాని తర్వాత నుంచి రిక్వెస్ట్లు అన్నీ కూడా ఈ పర్టికులర్ ఐపీ అడ్రస్ ఉంది కదా, ఈ పర్టికులర్ ఐపీ అడ్రస్కి వెళ్తాయి. ఓకే ఫైన్. ఎందుకు, ఈ ఐపీ అడ్రస్లోనే ఆ యూట్యూబ్ సర్వర్ ఉంది కాబట్టి. ఫైన్. సో ఇక్కడ చూసారా, స్టెప్ 1 youtube.com అని కొడతాము. స్టెప్ 2 డిఎన్ఎస్ లుకప్, మనకి ఐపీ అడ్రస్ వస్తుంది. స్టెప్ 3 ఇప్పుడు మనం యూట్యూబ్లోని ఐపీఎల్ హైలైట్స్ అని కొట్టాం అనుకోండి. ఓకే, మీలో చాలా మంది చూస్తుంటారు ఐపీఎల్ హైలైట్స్. సో ఇప్పుడు ఐపీఎల్ హైలైట్స్ అని కొట్టాం అనుకోండి. సో అక్కడ ఏం జరుగుతుంది, రిక్వెస్ట్ వెళ్తుంది బ్రౌజర్ నుంచి యూట్యూబ్ సర్వర్కి. యూట్యూబ్ సర్వర్ ఇక్కడ చూసారా, పోస్ట్ youtube.com. అండర్లైన్ ఐపీ అడ్రస్ ఏంటి, ఇది. ఓకే, ఇప్పుడు మీరు బిల్డ్ చేసే ఏ అప్లికేషన్ అయినా సరే ఇదే వర్కింగ్. ఓకే, ఇప్పుడు ఈ అడ్రస్కి /IPL హైలైట్స్ అని చెప్పి వెళ్తుంది. ఓకే, ఇక్కడ చూసారా, ఇక్కడ ఇంకొకటి ఉంది లోడ్ బ్యాలెన్సర్ అని చెప్పి. సో మీరు ఈ లోడ్ బ్యాలెన్సర్ అనేది చాలా తక్కువ సార్లు వినుంటారు, ఎందుకంటే నార్మల్ సైజ్ అప్లికేషన్స్కి ఈ లోడ్ బ్యాలెన్సర్లు అవి ఏమి అక్కర్లేదు. బట్ మీరు బిల్డ్ చేయబోయే అప్లికేషన్స్ కొద్దిగా పెద్ద సైజు, ఒక లార్జ్ స్కేల్ అప్లికేషన్ అయితే లోడ్ బ్యాలెన్సర్ అనేది వస్తుంది. సో ఇప్పుడు డిఎన్ఎస్ లుకప్ అనేది మనకు ఒక ఐపీ అడ్రస్ ఇచ్చింది కదా, ఇక్కడ చూసారా ఐపీ అడ్రస్. ఈ ఐపీ అడ్రస్ దేనిది అంటే ఈ లోడ్ బ్యాలెన్సర్ది. ఓకేనా, ఇక్కడ చూసారా 142.250.183.206. ఈ ఐపీ అడ్రస్ని డిఎన్ఎస్ youtube.com అని కొట్టగానే మనకి ఇస్తుంది. అండ్ దాని తర్వాత నుంచి రిక్వెస్ట్లు అన్ని డైరెక్ట్గా ఈ సర్వర్కి వస్తాయి, లోడ్ బ్యాలెన్సర్కి. సర్వర్ కాదు, లోడ్ బ్యాలెన్సర్. సో ఈ లోడ్ బ్యాలెన్సర్ పని ఏంటి, సేమ్ యూట్యూబ్ సర్వర్స్ 3-4 రెప్లికేట్ చేసుకొని ఉంచుకుంటుంది. ఓకే, ఇక్కడ చూసారా యాప్ సర్వర్ 1, యాప్ సర్వర్ 2, రెండింటిలో సేమ్ కోడ్ ఉంటుంది, సేమ్ ఫంక్షనాలిటీ ఉంటుంది. జస్ట్ ఏంటంటే లోడ్ డిస్పర్స్ చేయడానికి. అంటే ఇప్పుడు ఒకే సెకండ్లో 100 మంది ఓపెన్ చేస్తారు అనుకోండి ఐపీఎల్ హైలైట్స్ కానీ లేకపోతే యూట్యూబ్ని. ఓకే, చేస్తే మొత్తం అన్ని రిక్వెస్ట్లు ఒకటే సర్వర్కి వెళ్ళింది అనుకోండి, మొత్తం 100 మందికి స్లో అయిపోతుంది. కాబట్టి లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది, ఒక 10 సర్వర్లు ఉంటే ఒక్కొక్క సర్వర్కి 10 రెస్పాన్సులు పంపిస్తుంది. సో 10 సర్వర్స్ ఇంటూ 10 రిక్వెస్ట్, 100 రిక్వెస్ట్లు అయిపోయాయి కదా. సో దానికి లోడ్ బ్యాలెన్సర్ పని. ఓకే, ఇప్పుడు ఈ కేసులో స్టెప్ 4 ఏంటి, ఈ యాప్ సర్వర్ ఉంది కదా, యాప్ సర్వర్ 2 సేమ్ కూడా ఉంటుంది యాప్ సర్వర్ 2లోనే, యాప్ సర్వర్ 1లోనే, బట్ జస్ట్ ఏంటంటే రెప్లికాస్. ఓకే, సో ఈ సర్వర్కి రిక్వెస్ట్ పంపిస్తుంది లోడ్ బ్యాలెన్సర్. ఇలా యూజర్ నుంచి మనకి ఇది వచ్చింది ఈ రిక్వెస్ట్ అని చెప్పి ఈ సర్వర్కి పంపిస్తే అప్పుడు ఈ సర్వర్ రిసీవ్ చేసుకొని ఈ సర్వర్కి కూడా ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. ఓకే, బట్ ఆ ఐపీ అడ్రస్ బయటకు తెలియదు, ఓన్లీ దీనికి మాత్రమే తెలుసు, లోడ్ బ్యాలెన్సర్కి మాత్రమే. ఓకేనా, సో లోడ్ బ్యాలెన్సర్ ఏంటంటే ఒక సెంట్రల్ ఏరియా అనమాట ప్రతి రిక్వెస్ట్కి. సో ఒకసారి యాప్ సర్వర్కి ఈ రిక్వెస్ట్ వచ్చాక 5th స్టెప్ ఏంటి, అది ఫస్ట్ క్యాష్లో చూస్తుంది. ఓకే, క్యాష్ అని చెప్పి మీరు వినే ఉంటారు. ఆ క్యాష్ పని ఏంటి, డేటాబేస్ నుంచి డేటా అంతా ఈ క్యాష్లో స్టోర్ చేసుకుంటుంది. డేటా అంతా కాదు, ఫ్రీక్వెంట్గా యాక్సెస్ చేసే డేటాని స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు ఈ సీజన్లో అనుకోండి ఐపీఎల్ క్యాష్ ఉంటుంది. ఓకే, ఉంటుంది అంటే బలగుద్ది చెప్పలేం కానీ, బట్ ఫ్రీక్వెంట్గా యాక్సెస్ చేస్తాం కదా ఈ క్యాష్ అనేది, ఐపీఎల్ హైలైట్స్ అనేది. సో అది క్యాష్ అయ్యి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఈ క్యాష్లో స్టోర్ అవ్వడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటి, ఎక్కువసేపు పట్టదు యాప్ సర్వర్కి రెస్పాండ్ అవ్వడానికి. ఓకే, ఈ క్యాష్ తాలూకా స్పెషాలిటీ ఏంటి అంటే వెంటనే డేటా ఇచ్చేస్తుంది. మనకి ఏం డేటా కావాలో ఆ డేటా ఒకవేళ క్యాష్లో ఉందనుకోండి వెంటనే ఇచ్చేస్తుంది. ఇక్కడ చూసారా 5th స్టెప్ ఏంటి, సర్వర్ క్యాష్కి పంపిస్తుంది వీడియో మెటా డేటా కావాలండి. ఇప్పుడు మనకి ఐపీఎల్ హైలైట్స్ అని కొట్టగానే ఒక 10, 15 లేకపోతే 100 వస్తాయి కదా, ప్రతి వీడియోకి మెటా డేటా ఉంటుంది. మెటా డేటా అంటే ఏంటి, టైటిల్, డిస్క్రిప్షన్, ఆ థంబ్నైల్ యూఆర్ఎల్, ఎంతమంది చూసారో వ్యూస్, ఇలా ఒక స్టాట్స్ అనమాట. స్టాట్స్ ఇంకా ఆ వీడియో తాలూకా ఇన్ఫర్మేషన్, దీన్ని మనం జనరల్గా మెటా డేటా అంటాం. ఓకే, సో ఆ వీడియో మెటా డేటా అడుగుతుంది క్యాష్లో. ఒకవేళ ఉంటే ఇక్కడ చూసారా 6th స్టెప్, క్యాష్ నుంచి మళ్ళీ సర్వర్కి వెళ్తుంది. ఓకే, రెస్పాన్స్ వీడియో మెటా డేటా. ఓకే, మరి ఇక్కడ 7, 8 ఎందుకన్నా అంటే ఒకవేళ క్యాష్లో లేదనుకోండి, ఓకే, డేటా, ఈ 6th స్టెప్లో మనకి వీడియో మెటా డేటా అన్నది రాదు.
ఓకే. లేదని చెప్పి రెస్పాండ్ అవుతుంది క్యాష్ సర్వర్‌కి. అప్పుడు సర్వర్ ఏం చేస్తది? ఒకవేళ ఇందులో లేకపోతే మాత్రమే డేటాబేస్‌కి మళ్ళీ రిక్వెస్ట్ పంపిస్తది. డేటాబేస్‌లో ఉంటది కంపల్సరీగా. ఓకే. ఎందుకంటే డేటాబేస్‌లో మనకు కావాల్సిన ప్రతీదీ స్టోర్ చేసుకుంటాం. బట్ మనకు కావాల్సిన దాంట్లో ఫ్రీక్వెంట్‌గా యాక్సెస్ చేసే డేటాని క్యాష్‌లో స్టోర్ చేసుకుంటాం. ఓకే. సో ఇక్కడున్న డేటా ఇక్కడ కూడా ఉంటది. కానీ ఇక్కడున్న ప్రతి డేటా ఇక్కడ ఉండాలి అని లేదు. అది గుర్తుంచుకోండి కంపల్సరీగా. ఓకే. సో ఒకవేళ క్యాష్‌లో లేకపోతే డేటాబేస్‌కి రిక్వెస్ట్ ఎళ్తది. రిక్వెస్ట్ వీడియో మెటా డేటా అని. డేటాబేస్‌లో ఉంటది కాబట్టి ఇస్తది. మరి డేటాబేస్ ఉండగా క్యాష్ ఎందుకన్నా అంటే డేటాబేస్ కొద్దిగా స్లోగా రెస్పాండ్ అవుతది క్యాష్‌తో పోలిస్తే. ఓకే. క్యాష్ అన్నది చాలా ఫాస్ట్‌గా ఉంటది. అండ్ ఇక్కడ చూసారా ఎయిత్ స్టెప్ అయిపోయింది. ఒకవేళ మనకు డేటాబేస్ ఇచ్చిందనుకోండి. ఆ వీడియో మెటా డేటా అంతా. ఇక్కడ చూసారా స్టెప్ 9 రెస్పాన్స్ ఐపీఎల్ హైలైట్స్. సర్వర్ మళ్ళీ లోడ్ బ్యాలెన్సర్‌కెళ్తది. లోడ్ బ్యాలెన్సర్ నుంచి ఇక్కడ చూసారా స్టెప్ 10 ఏంటది రెస్పాన్స్ పేజ్ మెటా డేటా ప్లస్ సీడీఎన్ అసెట్స్ ఆఫ్ యూఆర్ఎల్స్. సీడీఎన్ అంటే ఏంటో నేను చెప్తా. మీరు ఏం కంగారు పడకండి. ఓకే. సో సీడీఎన్ అసెట్ యూఆర్ఎల్స్ అంటే ఇప్పుడు మనకి డేటాబేస్‌లోని ఇప్పుడు మనం చూసే థంబ్‌నెయిల్ స్టోర్ అయ్యి ఉండదు. ఓకే. ఆ థంబ్‌నెయిల్ మనం ఎక్కడ స్టోర్ చేసామో దాని తాలూకు యూఆర్ఎల్ ఉంటది. ఓకే. ఇప్పుడు మనకి ఇమేజెస్ గాని, వీడియోస్ గాని లేకపోతే ఆడియో ఫైల్స్ గాని ఇయన్నిటిని ఏమంటామంటే అసెట్స్ అంటాం మనం. ఓకేనా? సో ఇప్పుడు ఆ అసెట్స్ తాలూకా యూఆర్ఎల్స్ ఇస్తది మనకి. ఈ మొత్తం సర్వర్. ఇచ్చాక అప్పుడు బ్రౌజర్ ఏం చేస్తది? బ్రౌజర్ ఏం చేస్తదంటే ఇక్కడ యూఆర్ఎల్స్‌ని సీడీఎన్ నుంచి ఫెచ్ చేసుకుంటది. ఓకే. సీడీఎన్ అంటే ఏంటి? కంటెంట్ డెలివరీ నెట్వర్క్. ఓకే. సో సీడీఎన్ తాలూకు పనేంటి? సీడీఎన్ విల్ స్టోర్ ఆల్ ది మీడియా ఫైల్స్ అండ్ .json, .css ఫైల్స్ అండ్ అదర్ ఫైల్స్ యాస్ పర్ రిక్వైర్మెంట్. ఓకే. ఇది మొత్తం ఏంటి అంటే ఫైల్స్ ఉంటాయి గదా! ఆ ఫైల్స్‌ని స్టోర్ చేసుకొని ఉంచుకుంటది. ఈ సీడీఎన్ తాలూకు పనేంటి? ఇది త్రూ ఔట్ ది వరల్డ్ డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటాయి. ఓకే. ఇప్పుడు సపోజ్ ఇండియాలో మళ్ళీ ఒక 10, 15 సీడీఎన్స్ ఉంటాయి. అండ్ మళ్ళీ యూఎస్‌లో ఇంకో 10, 15 సీడీఎన్స్ ఉంటాయి. అసలు ఈ సీడీఎన్స్ దేనికి వాడతాము అంటే మనకి దగ్గరలో ఉంచడానికి ఈ సీడీఎన్. అంటే ఇప్పుడు సపోజ్ ఆంధ్ర, తెలంగాణకి మధ్యలో ఒక సీడీఎన్ ఉందనుకోండి. సో అప్పుడేంటి ప్రతిసారి ఈ లోడ్ బ్యాలెన్సర్ వరకు ఎళ్ళక్కర్లేదు. ఓకే. ఇమేజెస్ కోసం. డైరెక్ట్‌గా ఇప్పుడు ఈ ఆంధ్రాకి, తెలంగాణకి మధ్యలో ఉందంటే ఇది రెండిటికి ఎంతో కొంత దగ్గరలోనే కదా ఉంటది. ఈ లోడ్ బ్యాలెన్సర్ కన్నా. కాబట్టి రిక్వెస్ట్‌లు డైరెక్ట్‌గా సీడీఎన్‌కెళ్తే సీడీఎన్ మళ్ళీ వెంటనే మనకి ఇమేజెస్ అవి ఇచ్చేస్తది. ఓకే. సో అదబ్బా మొత్తం పని. సో ఇది మీరు కంపల్సరీగా తెలుసుకోవాల్సిందే వీడియోలో టాపిక్. ఓకే. మీకు క్లియర్‌గానే అర్థమైంది అనుకుంటున్నా. మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేద్దాము మొత్తం అంతా ఏం జరిగిందన్నది. ఒక యూజర్ ఉన్నాడు youtube.com అని కొట్టాడు. youtube.comకి కరస్పాండింగ్ ఐపీ అడ్రెస్ ఏదైతే ఉందో అది మనకి ఈ డీఎన్ఎస్ సర్వీస్ వస్తది బ్యాక్‌కి. ఓకే. మనమేమో ఎక్స్‌ప్లిసిట్‌గా ఏం చెయ్యం. ఇలా మనం ఈ డీఎన్ఎస్ దగ్గరికెళ్ళాలి అక్కడి నుంచి ఇది రావాలని. అదంతా ఆటోమేటిక్‌గా అయిపోతది. ఓకే. సో ఇప్పుడు youtube.com అని కొట్టగానే దానికి కరస్పాండింగ్ ఐపీ అడ్రెస్ ఏదైతే ఉందో అది మళ్ళీ మన బ్రౌజర్‌కి వస్తది. అండ్ దాని తర్వాత నుంచి ఈ మన బ్రౌజర్ ఏ రిక్వెస్ట్ పంపించాలన్నా సరే డైరెక్ట్‌గా ఈ ఐపీ అడ్రెస్‌కెళ్ళిపోతది. ఓకే. ఇప్పుడు మనం లార్జ్ స్కేల్ అప్లికేషన్స్ బిల్డ్ చేస్తే ఒక 3, 4 రెప్లికాస్ ఉన్నాయనుకోండి సేమ్ అప్లికేషన్ సర్వర్. ఈ 3, 4 కలిపి ఒక లోడ్ బ్యాలెన్సర్‌ని పెడతాం. లేదన్నా మేము బిల్డ్ చేసేది మామూలు చిన్న సైజ్ అప్లికేషన్ పెద్దగా ఎవరు వాడరు అంటే మరి అంత ఎక్కువ మంది వాడరు అంటే లోడ్ బ్యాలెన్సర్ ఉండదు. ఓకే. మల్టిపుల్ కాపీస్ ఉండవు. జస్ట్ ఒక యాప్ సర్వర్ ఉంటది అంతే. అప్పుడు ఏం జరుగుతుంది? ఈ ఐపీ అడ్రెస్సే ఈ డీఎన్ఎస్ మనకిస్తది. అంతే. అదొకటి మేజర్ చేంజ్ మీరు అర్థం చేసుకోవాల్సింది. ఓకేనా? ప్రతి అప్లికేషన్‌లో లోడ్ బ్యాలెన్సర్ ఉండాలి అని లేదు. ఓకే. ఉన్నప్పుడు లోడ్ బ్యాలెన్సర్ ఐపీ అడ్రెస్ ఉంటది. లేనప్పుడు ఏ సర్వర్ అయితే ఉందో ఆ సర్వర్ ఐపీ అడ్రెస్ ఉంటది డీఎన్ఎస్‌లో. ఓకే. సో మొత్తానికి సర్వర్ దగ్గర గాని, లోడ్ బ్యాలెన్సర్ దగ్గర గాని, ఈ కేస్‌లో లోడ్ బ్యాలెన్సర్ దగ్గరికి వస్తది రిక్వెస్ట్. అప్పుడు లోడ్ బ్యాలెన్సర్ ఏ సర్వర్ అయితే ఖాళీగా ఉందో ఆ మొమెంట్‌లో ఆ సర్వర్‌కి వచ్చిన రిక్వెస్ట్‌ని ఫార్వర్డ్ చేస్తది. అదే ఈ స్టెప్ 4. అప్పుడు ఈ సర్వర్ ఏం చేస్తది? ఈ సర్వర్ ఫస్ట్ క్యాష్‌లో చూస్తది. ఓకే. నాకు ఈ డీటెయిల్స్ కావాలి నీ దగ్గర ఉన్నాయా అని. క్యాష్ దగ్గర ఉన్నాయనుకోండి. క్యాష్ మన సర్వర్‌కి ఇచ్చేస్తది. డైరెక్ట్‌గా మళ్ళీ ఈ సర్వర్ మళ్ళీ లోడ్ బ్యాలెన్సర్ నుంచి మనకే వస్తది. ఒకవేళ క్యాష్‌లో లేదనుకోండి మనం అడిగిన డేటా అప్పుడు ఏం జరుగుతుంది? మళ్ళీ సేమ్ సర్వర్ డేటాబేస్‌కి అడుగుతది. క్యాష్ దగ్గర లేదు నీ దగ్గర ఉంటది కదా ఇచ్చేయండి. సో అప్పుడు డేటాబేస్ ఏం చేస్తది? ముందే అడగొచ్చు కదా ఈ పని అని చెప్పి దీని దగ్గర ఉన్న డేటా అంతా తీసుకెళ్ళి మళ్ళీ యాప్ సర్వర్‌కి ఇస్తది. సో అప్పుడు యాప్ సర్వర్ ఏం చేస్తది? యాప్ సర్వర్ నుంచి మళ్ళీ లోడ్ బ్యాలెన్సర్ దగ్గరికెళ్తది. లోడ్ బ్యాలెన్సర్ నుంచి క్రోమ్‌కి వస్తది. సో ఇక్కడ మనకు సగం మూవ్‌మెంట్ సెట్. ఓకే. బట్ మనం వీడియో మీద కొడితే మనకు వీడియో ప్లే అవ్వాలి. ఆడియో మీద కొడితే ఆడియో ప్లే అవ్వాలి. ఇవన్నీ అవ్వాలి కదా! సో అప్పుడు ఏం జరుగుతుంది? ఏమేమైతే యూఆర్ఎల్స్ ఉన్నాయో మనకి సర్వర్ నుంచి వచ్చిన రెస్పాన్స్‌లో ఆ యూఆర్ఎల్స్ అన్నిటిని మళ్ళీ క్రోమ్ ఇంకొక కాల్ చేస్తది. ఓకే. ఈ యూఆర్ఎల్స్ ఏంటి? సీడీఎన్ యూఆర్ఎల్స్. అంటే ఇప్పుడు కంటెంట్ డెలివరీ నెట్వర్క్‌లో ఆల్రెడీ మొత్తం డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటాయి అని చెప్పాను కదా! ఇమేజెస్, వీడియోస్ ఇవన్నీ. ఈ అప్లికేషన్ తాలూకా అసెట్స్ అవన్నీ సీడీఎన్‌లో ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు ఈ సీడీఎన్‌కి రిక్వెస్ట్ ఎళ్తే ఇది మనకు కావాల్సిన ఇమేజెస్, మనకు కావాల్సిన వీడియోస్ చాలా ఫాస్ట్‌గా ఇచ్చేస్తది. అందువల్ల మనం యూట్యూబ్‌లో వీడియో కొట్టగానే వీడియో ప్లే అయిపోతది. మన వీడియో కింద లైక్ బటన్ ఉంటది. లైక్ కొట్టండి. వీడియో ఛానెల్ పక్కనే సబ్స్క్రైబ్ అన్న బటన్ ఉంటది. ఆ సబ్స్క్రైబ్ బటన్ కూడా కొట్టండి. ఓకే. సో ఇదబ్బా మీరు నేర్చుకోవాల్సింది. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది ఎలా వర్క్ అవుతుంది అన్నది. ఓకే. నెక్స్ట్ వీడియోలో హెచ్టీఎంఎల్ బేసిక్స్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు ఒక మంచి అండర్‌స్టాండింగ్ వచ్చేస్తది. ఆ వీడియో వస్తది కంపల్సరీగా. కాబట్టి ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ సీరీస్‌ని ఫాలో అవుతూ ఉండండి. మీరు ఒక మంచి ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవుతారు. ఓకే. చలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.